పేరు కంది మహేందర్ రెడ్డి, జలాల్పూర్ గ్రామం మాది. మేము ఈ సంవత్సరం 1156 షీడుని సర్కార్ షీడుని 2 తీసుకున్నాము. ఓకే. దాంట్లో సర్కార్ షీడ్లో బ్లాక్ గింజ వచ్చింది, 1156లో కూడా బ్లాక్ గింజ వచ్చింది. కానీ 1150 కంటే సర్కార్ చాలా బాగుంది. దాంట్లో బ్లాక్ గింజ వచ్చినా కానీ మళ్ళీ పాలు పోసుకుంది, మళ్ళీ రెడ్డిగా అవుతుంది. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు, సీడ్ మాత్రం బాగుంది. ఇది బ్లాక్ గింజ రావడానికి కారణము వర్షంతో, ఒక వాతావరణంతో ఇబ్బంది అయిన దానికి, అంతేగాని ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటివరకు అయితే సర్కార్ అయితే బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే గొలుసు ఎట్లుంది అండి? దాన్ని గొలుసు నీకు 1156 కంటే ఇంకా కొంచెం పెద్దగా ఉంది, గొలుసు మంచిగా ఉన్నది. ఇంకా అత్తలో ఇంకో రకం వేసిన, దాని పేరు వద్దు కానీ ఆ రకంతో పోలిక చేస్తే, దానికంటే పోలిక చేస్తే ఇదే బాగుంది. ఇది సర్కార్ బాగుంది. సర్కార్ బాగుంది. ఓకే ఓకే. సుమారుగా ఎన్ని గింజలు ఉన్నాయండి? సుమారుగా ఒక 300 గింజలు ఉన్నాయి. 300 గింజలు ఉన్నాయి. సో పిల్క కూడా ఎంత వచ్చింది దాదాపుగా? పిల్క కూడా మనం పెట్టింది 2 కర్రలు పెడితే ఒక 15 కర్రల దాకా అయింది. 15, 20 అట్లా, అంటే యావరేజ్గా 15 నుంచి 20 మధ్యలో ఉంది. గొలుసు కూడా మొత్తం పాలు పోసుకుంది, ఎర్రగా అయింది. నల్ల గింజలు కూడా మొత్తంగా పోయినాయి, మళ్ళీ రెడ్గా అవుతున్నాయి. ఓకే ఓకే. అంటే మీరు ఆ 5-6 దానితో అన్ని దానికన్నా ఇది కొంచెం బెటర్గానే ఉంది. ఓకే, దానికి కూడా వచ్చింది వర్షాలకు, కానీ ఇది వర్షం వల్లనే తప్పితే ఇంకో వేరే ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు. ఇప్పుడు మనకు మన సేఫ్జిన్ కంపెనీలోనే ఇప్పుడు మళ్ళీ యాసింగ్ గాను కిసాన్ సాబ్ అనే హైబ్రిడ్ రకం ఉంటుందండి. అది కూడా పంట బాగా వస్తుంది. 9 కేజీల విత్తనం వేసుకోండి. సో ఇంకా ఏమన్నా రోగాలను అబ్జర్వ్ చేసిరా అండి దీంట్లో? ఇప్పటి వరకు అయితే ఏం లేదు, ఒక 4G వేసేసుకున్నారు అంతే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఇదైతే మంచిగానే ఉంది ఇప్పటికి, ఇప్పుడున్న కండిషన్లో మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.